నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. బిగ్ బాస్ సీజన్ 9 మీ ఫేవరెట్ గేమ్ షో అది. నాకా? మీకు కరెక్ట్. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తూ ఉంటారు. హ్మ్. ఓకే. మొన్నటి వరకు హోస్ట్ మారుతున్నారేమో అనుకున్నాము. వార్తలు కూడా అట్లానే వచ్చాయి. మారతారా అని కూడా మనం మాట్లాడాం గూడా. బట్ తెలిసిపోయింది నాగార్జున గారు. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు? ఒక 20, 30 పేర్లు తెర మీదకొస్తున్నాయి. ఒక్కొక్క వీడియోలోనూ కొంతమంది పేర్లు. లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక మిత్రుడి ఛానల్ ఉంటే అప్పుడు కూడా స్టార్ట్ అవ్వలేదు. కొన్ని పేర్లు చెప్పాము. హ్మ్. ఒక ఇలాగే ఒక 15 పేర్లు చెప్తే అందులో 10, 11 మంది షూట్ అయ్యారు. ఓహో! మిగతా 4 మాత్రం అసలు ఆ 4 మెయిన్. ఆ నలుగురు కనపడలేదు. ఏదో అంటే పేర్లు మీకెక్కడో లీక్ అందుతుంది. అదే అందింది. సో మొత్తానికి వాడు కూడా నా ఫ్రెండ్ కూడా సీనియర్ జర్నలిస్ట్. వాడికి కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే. చెప్పాను. అయితే ఇప్పుడు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. కానీ గత బిగ్ బాస్ 8ని పడుకోబెడితే ఇన్ఫినిటీ సింబల్ కదా, హ్మ్. హ్మ్. అవును. నిరంతరాయంగానే అట్లాగా ఇంకా ఎండ్లెస్ గేమ్ అన్నట్టు ఏదో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొన్న మీరేనా చెప్పారు హ్మ్. ఓన్లీ వైలెన్స్, చదరంగం కాదు రణరంగం. రణరంగం అంటే యుద్ధ భూమి కదా. అవును. అంటే ఇంతకుముందే యుద్ధ భూమిని తలబిచ్చేది ఉంది, మళ్ళీ యుద్ధ భూమిని టైటిల్ ఒకటి మళ్ళీ దానికి. ఇదే నాకు నచ్చదు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని రణరంగాన్ని చూస్తారు ఈసారి. అమ్మో, ఈ ముందే కొట్టుకోవడాలు, ఆ తిట్టుకోవడాలు తల్లి భరించలేము. ఇవి ఇంకా మగవాళ్ళు కూడా అమ్మ అంటే మళ్ళీ మీరు అనద్దు మేల్ డామినేషన్ అని, ఆడపిల్లలాగా ఏడుపులు. అది ఎవడో ఒక ఆయన వచ్చాడు, ఆడు విగ్గు పెట్టుకుంటాడు 8th సీజన్లో, పేరు గుర్తులేదు. కార్తీక నవీన్ ఏదో కుర్రోడు పేరు. హ్మ్. ఆడి విగ్ అంట ఫ్రంట్కి ఏదో పెట్టుకున్నాడు. అది తీసి ఊడిపోయి నాకు ఇంకే వద్దు నేను వెళ్ళిపోతా అని చెప్పి ఏడుపు. ఇట్లా నాకు చాలా గుర్తొచ్చిందిలే పేరు. పేరు నేను గుర్తొచ్చిందా? చెప్పను. చెప్పండి పర్లేదు. ఆయన ఎక్కడ ఎలా ఫెమిలియర్ అనేది తెలీదు. ఒక్కోసారి తెలీదు. నేను చూస్తే వీళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్సరా లేదంటే ఏదైనా కళాకారుడా ఏంటంటే తెలియదు. హ్మ్. బట్ ఎక్కడ తీసుకొస్తారో వీళ్ళు మరి నిజంగా మా టీవీ బృందానికి, బనిజాయి టీంకి యాక్చువల్ గా ఆ సెకండ్ వీకే వెళ్ళిపోతాడేమో అబ్బాయి అనుకున్నారు. ఆ బిగ్గి తీయడం వల్లే అన్ని వారాలు ఉన్నాడు. నేను మర్చిపోయారు ఆ విషయాన్ని. ఓకేలండి. అయితే ఆ బనిజాయి టీము, మా టీవీ టీము మరి ఎట్లా చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు కూడా జబర్దస్త్ నుంచి ఒకరిని పెడతారండి కంపల్సరీగా. ఇకపోతే ఒక 5, 6 సీరియల్ ఆర్టిస్టులు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మొన్న బిగ్ బాస్కి 7కి 8కి బిగ్ బాస్ తెలుగు కాదండి, దాని పేరు బిగ్ బాస్ కన్నడ అంట. బట్ తెలుగులో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ అంట. మరి అందరూ కన్నడగిలే కదా. మరి ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక దగ్గర ఒక చెట్టు ఉంది లేదా ఒక స్తంభం ఉంది, ఆ స్తంభాన్ని ఎక్కాలి. అక్కడ పాము ఉంది, ఎలుగుబంటి ఉంది, ఆవు ఉంది, జింక ఉంది, లేదా ఇంకేదో చిన్న సాలీడు ఉంది. సాలీడు పాము ఎక్కుతాయేమో, మిగతావన్నీ ఎక్కగలుగుతాయా? బిగ్ బాస్లో పెట్టే గేమ్లు కూడా అలాగే ఉంటాయి. అదే అందరికీ మరి మళ్ళీ మేలు ఫీమేల్ జెండర్ తేడా లేదని పెట్టొద్దు. బిగ్ బాస్ లో జెండర్ డిస్క్రిమినేషన్ లేనప్పుడు అందరికీ సమానంగా బుర్రతో ఆలోచించే గేమ్స్ ఇవ్వండి. బలవంతంగా శరీరాన్ని కండలు చూపించే గేమ్స్ ఇవ్వద్దు. జెండర్ డిస్క్రిమినేషన్ లేదంటారు మళ్ళీ. లేదు. ఆయన ఎవరు మీరు నమ్మేరో మీకు బాగా ఇష్టమేమో, నేనైతే నమ్మట్లేదు. ఈవెన్ నాగార్జున గారు కూడా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అదొక గేమా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ అదే కదా వైరల్ అవుతుంది వచ్చిన వాళ్ళ. బిగ్ బాస్ స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా నాగార్జున గారు పెట్టి ట్రోల్ చేస్తారు. బట్ తర్వాత వరుస 6ంటికి ఇప్పుడు 7వ దానికి కూడా ఆయన కింగ్ నాగార్జున గారు. ఎందుకంటే ఒక స్టేచర్ ఉంది ఆయనకి, సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. దానికి తోడు అక్కడ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చినా కూడా వాడిని నిలబెట్టి చెడుగుడు ఆడేసే దమ్మున్న ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే బాగా హ్యాండిల్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేయగలరు. యువతల వాళ్ళు కూడా అమ్మో సారు అనే ఫీల్తో వింటాడు. అదే ఈయనకి ఈక్వల్గా ఉన్న చిన్నోడు పెట్టారు అనుకోండి, ఆ బిగ్ బాస్ అయితే ఎవడికి ఎక్కువ అన్నారు. ఇప్పుడు శివబాలాజీ ఫస్ట్ సీజన్లో ఇప్పుడు వచ్చాడు కదా, అప్పుడు వెళ్ళిపోతాం అంటే అండి బిగ్ బాస్ మీద సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ మీద సీరియస్ అయిన వాళ్ళు ఎవరు కూడా నెక్స్ట్ వీక్ వరకు ఉండరు అనుకుంటే, మరి బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎలా అయ్యాడు శివబాలాజీ? సో అక్కడ మళ్ళీ ఏదో మతలబు ఉంది. నెక్స్ట్ లాస్ట్ సీజన్లో అది ఎవడు కన్నడం ఆయన గెడ్డంతో ఉంటాడు ఒక ఆయన ఆర్టిస్ట్, ఎవరు పేరు గుర్తులేదు, పృథ్వీ. ఆయన ఆఖరికి ఒక ఎపిసోడ్లో నబీల్కి తోసాడు కూడా. ఇట్లా మీదకి వస్తుంది, వీడి మీదకి వెళ్ళిపోవచ్చు అంట, తప్పులేదు. వాడు వస్తే తోస్తే అసలు బిగ్ బాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో టచ్ చేయడము, తొయ్యడము, కొట్టడము ఉంటే ఇమీడియట్గా రెస్టిఫికేట్ అయిపోతాడు. మరి ఆడు ఉన్నాడుగా లాస్ట్ వరకు. అంటే రేటింగ్స్ కి వ్యూస్ కోసం అప్పుడు తప్పులేదు, బిగ్ బాస్ రూల్స్ అధిగమించారు. నాగార్జున గారు చాలా గట్టిగా తిట్టారు కదా, తిట్టి ఇంకెప్పుడు అలా చేయొద్దు అన్నారు కదా, క్షమించాలి. తిరిగి రివర్స్ లో నబీల్ని అన్నారు.
మీరు ఆ సీజన్ చూడండి ఎపిసోడ్ నేను చూశాను, అబ్బా నాగార్జున గారు కూడా స్క్రిప్ట్ ఫాలో అయిపోతున్నారా అనిపించింది నాకైతే. బట్ ఆయన తప్పు కాదు అది. ఎప్పుడైనా ఆయన ఈ రోజువారీ ఎపిసోడ్లు ఏమి చూడడు, కీలకమైన కొన్ని చూపిస్తారు. సార్ దీని గురించి మాట్లాడాలంటే యాజ్ ఎ సీనియర్ యాక్టర్గా ఆయన అప్పటికప్పుడు అలుగుపోతాడు. అవసరం అంటే సార్ ఇది కొద్ది క్లాస్ పీకాలంటే పీకుతాడు. అది చెప్పేది ఇది ఆ బనిజాయి టీం అండ్ మా టీవీ టీం చెప్పేవాళ్ళు బట్టి. సో అంటే అట్లా కొన్ని కొట్టుకోవడాలు పర్సనల్ అబ్యూజ్లోకి అవుతుండడం వల్ల అది మీరు అన్నారే మేలు ఫిమేలు, నాకు అది నచ్చట్లేదండి. అంటే కొన్ని భద్రత ఇవి ఉంటాయి, ఆ లోపాలు కనిపిస్తున్నాయి, వాళ్ళు లాక్కోవడం పీక్కోవడం మనకే భయం వేస్తూ ఉంటుంది. అది మొన్న అంతకుముందు సీజన్లో శివాజీ గారు ఎట్లాగో చూసుకుని ఆయనకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఒకవేళ ఇంకా సివియర్ అయితే వీళ్ళు ఏం చేస్తారండి? ఏమంటే ముందే సంతకాలు పెట్టించుకుంటారా, నాకేమైనా పర్వాలేదు, ఇది ఒక కొత్త డైలాగ్ కదా. మరి దానికి ముందు మళ్ళీ స్టేట్మెంట్ కూడా, ఇందులో సన్నివేశాలు పాత్రలు ఎవరిని ఉద్దేశించేవి కాదు, ఎవరికి రెచ్చగొట్టేవి కాదు, మీరు రెచ్చిపోతే మాది పూచీ కాదు, స్టేట్మెంట్ వేసేస్తే లోపల చంపేసుకున్నా పర్వాలేదా? కాదు, చంపుకోకూడదు కాదు కదా. సో అట్లాగా కొన్ని ఉంటాయి. మరి అదేదో అంటారులేండి, ఒక ఇంతకుముందు క్రికెట్ని అనేవారు 11 ఫూల్స్ ఆడితే 11 మిలియన్ ఫూల్స్ వాచ్ చేస్తారని ఎవడో ఒక కవి అన్నాడని పెద్ద దుమారం రేగింది అప్పట్లో. సో ఇప్పుడు కూడా అది మరి చేస్తున్నారంటే ఒక విధంగా ఆదరణ వస్తుంది, పైసలు వస్తున్నాయి, లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? అల్టిమేట్లీ మనం కూడా వాళ్ళు కొట్టుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాం కదండి. చేస్తున్నాం కాదు, చేసేలా చేసేస్తున్నారు. అంతే మరి, వాళ్ళు వేసుకునే బట్టలు చూస్తాం మనం, అందుకే పెడతారు ఎక్కువగా అమ్మాయిల్ని. అంటే మళ్ళీ వాళ్ళు ఒక షోకి వచ్చాను కాకుండా ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. ఆబ్వియస్లీ ఇంట్లో ఎలాంటి బట్టలతో ఉంటారో అలాగే ఉంటారు, తప్పేముంది? అలానే ఉండాలి, అది బిగ్ బాస్ హౌస్. అది అంటే వాళ్ళ ఇల్లు కాదు కదా, బిగ్ బాస్ హౌస్ అని మీరే చెప్తున్నారు. అంటే వాళ్ళ ఇల్లు కాదు. ఇల్లు కానప్పుడు ఎలా ఉంటారు? పై ఇంటికి వెళ్ళినప్పుడు గెస్ట్గా వెళ్ళామో లేదంటే అక్కడ చుట్టరికానికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం కదా, కాదా? నాకైతే అలాగే ఉంటది. మరి మీకు తెలియదు అంటే నాకు తెలియదు. అది చూద్దాం మరి. అంటే సాయి కిరణ్, ఇమాన్యుల్ ఎవరెవరో వస్తారని అంటున్నారు ఈసారి కూడా. మళ్ళీ లాస్ట్ టైం అంతకుముందు భర్తలు వచ్చేస్తే భార్యలు, ఇప్పుడు మళ్ళీ పెండింగ్లో ఉన్నారు. భార్యలు వస్తే భర్తలు ఉన్నారు. లేదంటే సీరియల్లో హీరో వచ్చిందంటే హీరోయిన్ నెక్స్ట్ ఎపిసోడ్కి, ఈ ఎపిసోడ్లో హీరోయిన్ వచ్చిందంటే నెక్స్ట్ ఎపిసోడ్లో హీరో వస్తున్నాడు. ఎందుకు మొన్న అప్పుడు వితికా షేరు విత్ ఫ్యామిలీ రాలే? ఎవరు? వితికా షేరు అండ్ వరుణ్ సందేశ్. ఎవరు? వరుణ్ సందేశ్ కూడా వాళ్ళ మిస్సెస్ తో వచ్చాడు. ఓకే ఓకే. వరుణ్ సందేశ్ ని జనాలు మర్చిపోయారంటే మళ్ళీ ఆవిడ వైఫ్ పేరు చెప్తారంటే ఎలా గుర్తుంటుంది? ఓకే. సో ఈసారి ఏ జంట రాబోతుంది, ఏ సింగర్ రాబోయే అవకాశాలు ఉంటాయి, ఏ డాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈసారి? మన తెలుగు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. అంటే వీళ్ళు కూడా ఎలా అంటే ఎవరైతే సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ లో బాగా రచ్చరచ్చ చేసి వదిలేశారో వాళ్ళని తీసుకొస్తున్నారని టాక్ అవుతుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఆవిడ బాగా ఇదైంది కాబట్టి ఆవిడ వస్తారంట. తర్వాత మొన్న ఎక్కడ పబ్ లోకి వెళ్ళి ఒక ఆవిడ గొడవ చేసిందంట, ఆవిడ వస్తుందంట. అంటే మేబీ సినిమాలు కూడా లేని వాళ్ళు, ఎక్కువ సినిమాలు అంటే రాలేరు కదా, అట్లాంటి వాళ్ళు కూడా రావచ్చు. సింగర్స్ అంటారా, ఇవాళ రేపు సూపర్ సింగరు లేదా పాడుతా తీగలు వచ్చి వాళ్ళు కూడా సింగర్ గా ఫీల్ అవుతున్నారు, మేబీ వాళ్ళు కూడా రావచ్చు. నాకు తెలిసిన ఒక యాంకర్ కూడా ఉన్నారు ఇట్లా యూట్యూబ్, ఆయన ఏమన్నాడంటే నేను ట్రై చేస్తున్నాను సార్, తిరిగి అమౌంట్ పెట్టుకొనైనా వాళ్ళు రికమెండ్ చేసాను చేద్దాం అనుకుంటున్నాను సార్. మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, మన వాళ్ళే ట్రై చేస్తున్నారా, అంటే డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? ఎంతవరకు ఉన్న ఇమేజ్ ని బిగ్ బాస్ కి వెళ్తే ఇంకొంచెం తెలుస్తుంది కదా వైడ్ యాంగిల్. ఈ రోజు అంటే ఈ ఎపిసోడ్ వరకు మనం ఓన్లీ కంటెస్టెంట్స్ ఎవరు ఉండొచ్చు అనే మాట్లాడుకున్నాము. సెపరేట్ గా ఇది ఒక వీడియో చేద్దాం. ఈయన కూడా వస్తున్నారంట, ఆయన ఎవరు, సుప్రీత అని దిల్జా కదా, ఎంఎస్ రాజు గారు అబ్బాయి హీరోగా చేసి ఫేడ్ అవుట్ అయిపోయాడు కదా, ఆయన కూడా వస్తున్నాడు అంటున్నారు. మాక్సిమం ఫెమిలియర్ లో ఒక 2-3 ఉంటారండి. ఇంకోటి అంటే ఒక స్టార్ డమ్ అని పెట్టకపోతే మరి లాగడానికి కొద్దిగా కష్టం కదా ఓపెనింగ్స్, అందుకు కొంచెం స్టార్ ఇమేజ్ తెస్తారు. థ్యాంక్ యూ అండి.